వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో మార్కెట్ డౌన్ ట్రెండ్ అయిన తర్వాత సిపిఆర్ పైన ఓపెన్ అవుతుంది. నాట్ ఎగ్జాక్ట్‌లీ అబోవ్ ద సిపిఆర్ బట్ సెంట్రల్ పివట్ పైన ఓపెన్ అవుతుంది. ఓకే. సో ట్రెండ్ అనేది కొంచెం బుల్లిష్‌గా చేంజ్ అయిందా అంటే చూద్దాం. మార్కెట్ ఈరోజు సిపిఆర్ పైన క్లోజ్ అయితే సో ఇట్ విల్ బి సమ్‌వాట్ పాజ్ మూవ్‌మెంట్. ఇక్కడ నిఫ్టీ మనకి గ్యాప్ బార్డర్ ఉంది. సప్లై జోన్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి బిగ్ క్రాష్ జరిగింది కదా! సో ఇది గ్యాప్ బార్డర్ అండ్ అట్ ది సేమ్ టైమ్ సప్లై జోన్ కూడా. ఈ లెవెల్ మనం కెన్ కన్సిడర్ ఇట్ యాస్ ఎ సప్లై జోన్. సో రెసిస్టెన్స్ ఉంటది. అండ్ ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితే మార్కెట్ పైకి కూడా మూవచ్చు. ఇక్కడ వర్జిన్ సిపిఆర్ ఉంది. కాపోతే సిపిఆర్ అనేది కొంచెం యావరేజ్‌గా ఉంది కాబట్టి నేనైతే అది మార్క్ చేసుకోవట్లేదు. మార్కెట్ నిన్న ఎక్కడ రివర్స్ అయింది? ఎగ్జాక్ట్‌గా గ్యాప్ బార్డర్ దగ్గరలోనే రివర్స్ అయింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే, బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ పైన ఓపెన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ బార్డర్ ఉంది. సో ఇది గ్యాప్ బార్డర్ బ్యాంక్ నిఫ్టీకి అండ్ ఈ 2 బార్డర్స్ ఇంపార్టెంట్. ఓకే. 48,600 అండ్ 48,630 లెవెల్స్ విల్ బి ఇంపార్టెంట్. అండ్ బ్యాంక్ నిఫ్టీకి మనకి వర్జిన్ సిపిఆర్ ఉంది. ఈవెన్ నిఫ్టీ కూడా ఉంది వర్జిన్ సిపిఆర్. కాకపోతే నిఫ్టీ అనేది కొంచెం యావరేజ్‌గా ఉంది కాబట్టి మార్క్ చేసుకోవట్లేదు. బ్యాంక్ నిఫ్టీకి ఈ లెవెల్ ఇంపార్టెంట్. నేను వర్జిన్ సిపిఆర్‌లో సెంట్రల్ పివట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను రాదర్ దాన్ ఎంటైర్ జోన్ కంటే కూడా సెంట్రల్ పివట్ కానీ టాప్ ఈ పైన కానీ రెసిస్టెన్స్ జరిగితే అప్పుడు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఓకే. ప్రీవియస్ సెషన్ లో ఉంది. జస్ట్ ఇట్ ఈస్ ద లో అంతే. అంతేమి ఇంపార్టెంట్ ఏం కాదు. జస్ట్ ఇట్ ఈస్ ద ప్రీవియస్ సెషన్‌లో. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ కూడా ఉంది. నిఫ్టీ ఎలా మూవ్ అవుతదో మోస్ట్ ప్రాబబ్లీ సెన్సెక్స్ అలా మూవ్ అవుతది. సో నిఫ్టీ ఏమైనా ఆపర్చునిటీ దొరికితే అప్పుడు సెన్సెక్స్‌లో కూడా ప్లాన్ చేద్దాం. ఓకే. సో అకార్డింగ్ టు మై వ్యూ ప్రెజెంట్ మార్కెట్ అయితే నిఫ్టీ కొంచెం ఈ లెవెల్ దగ్గర ఎక్కువ రెసిస్టెన్స్ జరిగి బిగ్ క్రాష్ అయింది కాబట్టి మార్కెట్ పైకి వెళ్తే ఈ లెవెల్ దగ్గర ప్రిఫరెన్స్ చూస్తాను. ఏమన్నా బేరిష్‌నెస్ కనిపిస్తే షార్ట్ వెళ్దాం. లేదు ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితే మార్కెట్ పైకైతే పోవచ్చు. సప్లై జోన్ బ్రేక్‌ఔట్ అయిందని కాదు గానీ, గ్యాప్ బాటర్ ఉంది కదా! గ్యాప్ బాటర్ బ్రేక్‌ఔట్ అయితే మార్కెట్ పైకైతే పోవచ్చు. బట్ ఈరోజు బ్రేక్‌ఔట్ అవుతదా? లేదంటే టైమ్ తీసుకుంటదా? 2, 3 డేస్ అనేది చూడాలి. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తది గ్యాప్ బార్డర్. ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి వర్జిన్ సిపిఆర్ ఉంది. ఓకే. లేదు మార్కెట్ కిందకొస్తే అప్పుడు చూద్దాం ప్రైస్ యాక్షన్. ఫస్ట్ 1 అవర్ ఆగి ఆ తర్వాత ప్రైస్ యాక్షన్ అనేది చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. అలాగని చెప్పి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ గ్యాప్ బార్డర్ ఉంది. ఓకే. 150 పాయింట్స్‌లో గ్యాప్ బార్డర్ ఉంది. స్టాప్ లాస్ పెద్దదయిపోతది. 250 పాయింట్స్ స్టాప్ లాస్ అవుతది. టార్గెట్ ఏమో 140 అవుతది. సో రిస్క్ రివార్డ్ బాలేదు. ఇన్‌స్టెడ్ నిఫ్టీ బావుంది. ఎందుకంటే నిఫ్టీ నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి సప్లై జోన్ 100 పాయింట్స్ ఉంది. స్టాప్ లాస్ అయితే 50 పాయింట్స్ పెట్టుకోవచ్చు కదా! సో 23,200 దగ్గర రన్ అవుతుంది. 23,150 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటున్నాను. ఇక సెన్సెక్స్ కూడా ఎక్స్‌పైరీ ఉంది మనకి ఈరోజు. తర్వాత చూద్దాము. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఈ లెవెల్ పైనుంచి మళ్ళీ రిజెక్షన్ జరిగితే సెన్సెక్స్ ఆప్షన్ సెల్లింగ్ తీసుకొని మళ్ళీ మనకి రిజెక్షన్ రావచ్చు. ఓకే. లైక్ మార్కెట్ ప్రాఫిట్ అయితే కిందకొస్తది. సెన్సెక్స్ 76,800 దగ్గర ఉంది. 76,500 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటున్నాను సెన్సెక్స్ అయితే. ఇక ప్రెజెంట్ అయితే ఆ 2 వాచ్ లిస్ట్‌లో పెట్టుకున్నాము. బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుంది. ఈవెన్ నిఫ్టీ కూడా పైకే మూవ్ అవుతుంది. 23,150 లో ఎంతయింది? 75 ఓకే. హై అయితే 100 వరకు వెళ్ళింది. సో 20 పాయింట్స్ పెట్టుకోవాలి స్టాప్ లాస్. ఇన్ కేస్ మన ఎంట్రీ తీసుకుంటే. బుల్లిష్ క్యాండిలే క్లోజ్ అయింది మార్కెట్. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బుల్లిషే. కాకపోతే బ్యాంక్ నిఫ్టీకి ఇమ్మీడియేట్‌గా రెసిస్టెన్స్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇది 115 అలా రన్ అవుతుంది కదా! 150 క్వాంటిటీస్ ప్లేస్ చేస్తున్నాను. ఓకే. వన్స్ వెయిట్ అవ్వాలి. 140 ప్లేస్ చేస్తున్నాను. సో 110 దగ్గర అయింది. రెసిస్టెన్స్ కూడా ఉంది కాబట్టి రిస్క్ అప్డేట్ చేసుకుంటున్నాను. ప్రెజెంట్ ప్రాఫిట్ అయితే 2000 రన్ అవుతుంది. సో 95 రన్ అవుతుంది కదా! 140కి 100 క్వాంటిటీస్ స్టాప్ లాస్ ఏమో 160 పెట్టుకున్నాను. 40 క్వాంటిటీస్ ఏమో కాస్ట్ టు కాస్ట్ అప్డేట్ చేసుకుంటున్నాను. ఓకే. సో రిస్క్ ఒక 5000 వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాను.
సో 40 క్వాంటిటీస్ ఎగ్జిట్ అయిపోయినాం. 100 క్వాంటిటీస్ ఉన్నాయి ఇంకా. సో నిఫ్టీకి నుంచి బేరిష్ పిన్ బార్ ఫార్మ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ద ఓన్లీ రెసిస్టెన్స్ ఇక్కడ గ్యాప్ బార్డర్ ఉంది. నిన్నటి హై ఉంది. ఆ లెవెల్ నుంచి రివర్సల్ అయితే మార్కెట్ కిందకైతే రావచ్చు. ఇందాక హై అయితే 2000 వరకు వచ్చింది కదా! మళ్ళీ 2000 అయితే బ్రేక్‌ఔట్ చేసింది. 2500 ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అవ్వాలి. గ్యాప్ బార్డర్ బ్రేక్‌ఔట్ అయితేనే బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తది. అండ్ ఈవెన్ నిఫ్టీ కూడా పైకి వెళ్తది. నిఫ్టీ టార్గెట్ జనరల్‌గా ఎక్కడ పెట్టుకోవచ్చంటే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం కదా! స్టాప్ లాస్ ఎంట్రీ పాయింట్ కింద బట్ స్టిల్ రెసిస్టెన్స్ ఏరియా ఇక్కడ ఉంటది. మనం ఇక్కడ తీసుకోవచ్చు టార్గెట్ అనేది. సప్లై జోన్ దగ్గర 100 పాయింట్స్ దగ్గరలో తీసుకోవచ్చు. కానీ మనం తీసుకుంది నిఫ్టీ కాదు. బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాము. సారీ బ్యాంక్ నిఫ్టీ కాదు. సెన్సెక్స్ తీసుకున్నాము. సో సెన్సెక్స్ ఏమైనా ప్రీమియం ఎరోషన్ అడ్వాంటేజ్ ఉంటే ఉండొచ్చు. సో చూద్దాం స్లోగా 76,500 పైన క్లోజ్ అవ్వాలి మార్కెట్ అని. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ ఇంపార్టెంట్ అని చెప్పి అనుకున్నాం కదా! ఎగ్జాక్ట్‌గా ఆ లెవెల్ దగ్గర నుంచే రిజెక్షన్ అనేది జరుగుతుంది. సెల్లర్స్ ఉంటారక్కడ. అండ్ నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది. నిఫ్టీ నెక్స్ట్ సపోర్ట్ మనకి డేలో సపోర్ట్ ఉంటది. ప్రెజెంట్ అయితే ఇది 1200 లాగా రన్ అవుతుంది. 150 పెట్టుకున్నాను స్టాప్ లాస్ ఓకే. ఒక 150 కాదు 160 పెట్టుకున్నాను. 160 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. సో చూద్దాం ఏమైతదో. సో నిఫ్టీ మేక్ ఆర్ బ్రేక్ టైమ్ ఇక్కడ డేలో బ్రేక్‌ఔట్ అయితే మన స్టాప్ లాస్ అనేది హిట్ అవుతది. ప్రెజెంట్ ఇది 110 దగ్గర ఉంది కదా! సో స్టాప్ అప్డేషన్ చేసుకుంటున్నాను. ఒక 2500 వచ్చేలా ప్లాన్ చేసుకుంటాను. ఓకే. సో స్టాప్ లాస్ అనేది 135 పెట్టుకుంటున్నాను. ఇన్ కేస్ మనం లూజ్ అయితే ఓన్లీ 2500 లూజ్ అవుతాను. 6000 ప్రాఫిట్ అయితే వచ్చింది. లో చూసుకుంటే మనకి 46 వరకు వెళ్ళింది. ఓకే. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ అయితే బ్రేక్‌ఔట్ అయింది. నెక్స్ట్ రెసిస్టెన్స్ సప్లై జోన్ ఉంది. ఇన్ కేస్ ఇది ఫేక్ బ్రేక్‌ఔట్ అయినా మార్కెట్ అయితే రివర్స్ అవ్వచ్చు. బట్ నిఫ్టీ సీపీఆర్ సపోర్ట్ అండ్ 20 ఎంఏ సపోర్ట్ అయితే ఉంది. సో నిఫ్టీ పైకి వెళ్తదని అనుకుంటున్నాను మరి. సో చూద్దాం ఏమైతదో. ఫేక్ బ్రేక్‌ఔట్ అయింది ఇక్కడ. క్యాండిల్ ఇక్కడ బ్రేక్‌ఔట్ అయింది కదా! సో బ్రేక్‌ఔట్ అయితే మార్కెట్ పైకి వెళ్తదని చెప్పి నార్మల్‌గా ప్రైస్ యాక్షన్ ప్రకారం ఉండే టర్మ్స్ అది. సో ఇక్కడ ఎవరైతే లాంగ్ వెళ్లారో వాళ్ళందరిని కూడా ట్రాప్ చేస్తున్నారు. ఈవెన్ నిఫ్టీ కూడా ఇప్పుడు మేక్ ఆర్ బ్రేక్ జోన్ దగ్గర ఉంది. ఈ 20 ఎంఏ బ్రేక్‌ఔట్ అయితే మార్కెట్ ఇంకా బేరిష్ అనుకోవచ్చు. లైక్ మార్కెట్ కిందకి రావచ్చు. బట్ మనం చేసేది ఏముండదు. ఓకే. 2500 వరకు వెయిట్ చేద్దాం అంటున్నాం కదా! అయితే 2500 లాస్ వరకు వెయిట్ చేస్తాను. లేదంటే 10,000 ప్రాఫిట్ వచ్చే వరకు వెయిట్ చేస్తాను. నెక్స్ట్ టైమ్ ఇక్కడ 20 ఎంఏ ఉంది కదా! సో ఇక్కడ 20 ఎంఏ దగ్గర నుంచి సపోర్ట్ ఇస్తే ఇవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీ. వేర్ నిఫ్టీ అయితే మనం ఎంట్రీ ఏమో పైకి వెళ్తదని చెప్పి తీసుకున్నాం. ఆల్ ద వే అక్కడి నుంచి మార్కెట్ రివర్సే అయింది. బట్ స్టిల్ మనకి ప్రీమియం ఎరోషన్ అడ్వాంటేజ్ అయితే దొరికింది. సో దానివల్ల మనం ఇంకా ప్రాఫిట్‌లోనైతే ఉన్నాము. చూద్దాం ఏమైతది ఇంకా అలానే హోల్డ్ చేస్తాను. అయితే 2500 లాస్ లేదంటే 10,000 ప్రాఫిట్ వరకు హోల్డ్ చేస్తాను. ఓకే. సో స్టాప్ లాస్ అయిపోయిన తర్వాత నాకు ఎవరైనా సరే ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. సో చూస్తాను ఆర్డర్ ట్రిగ్గర్ అయిందో లేదో. సో స్టాప్ లాస్ దగ్గరికొచ్చినప్పుడు ఎవరన్నా చిన్న మిస్డ్ కాల్ అయితే ఇవ్వండి. ఓకే. ఓకే గైస్ టైమ్ అయితే 2:00 అయింది. సో ఏమైంది మార్కెట్ ఇక్కడ R3 క్యాండిల్ దగ్గర నుంచి స్ట్రాంగ్ బులిష్ బార్ చూపించి ఇక్కడ గ్యాప్ బార్ నుంచి ఫేక్ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. కాకపోతే ఇక్కడ చూడండి 20 ఎంఏ ఇందాక అనుకున్నాం కదా! ఇస్తే 20 ఎంఏ సపోర్ట్ అండ్ R4 క్యామెరాలో సపోర్ట్ ఇవ్వొచ్చని. ఎగ్జాక్ట్‌గా ఆ లెవెల్ అనేది సపోర్ట్ ఇచ్చింది. 2 టైమ్స్ ఇచ్చింది. R4 క్యామెరాలో ఒకసారి కాదు ఈ లెవెల్ అనేది 2 టైమ్స్ ఇచ్చింది. అక్కడ అండ్ దెన్ ఇక్కడ కూడా. ఓకే. సో దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ లెవెల్. సో అక్కడి నుంచి మార్కెట్ అనేది బౌన్స్ అయింది. అండ్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ సిపిఆర్ దగ్గర నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంది. సో ఏమైందంటే వన్స్ ఆ ప్రాఫిట్ అయితే నాకు 8,000 వరకు వెళ్ళింది. 8,000 వచ్చిన తర్వాత స్టాప్ లాస్ కాస్ట్ పెట్టేసుకున్నాను. ఓకే. సో కాస్ట్ పెట్టుకొని లైక్ ఇది ట్రేడ్ అవుతుంది కదా! లో చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 23 వరకు వెళ్ళింది. సో అక్కడి నుంచి మళ్ళీ స్టాప్ లాస్ కాస్ట్ మార్చుకున్నాను. ఆ తర్వాత ఇది అట్ ది మనీ అయింది. సెన్సెక్స్ చార్ట్ చూసుకుంటే మనకి 76,500 తీసుకున్నాం కదా! ఇక్కడికి వచ్చింది 76,500 అనేది ఏటీఎం అయిపోయింది. సో మార్కెట్ ప్రీమియం ఎరోషన్ ఉంటది కదా ఏటీఎం దగ్గర. సో అందుకని చెప్పి ఇది 5,000 ప్రాఫిట్ దగ్గర స్క్వేర్ ఆఫ్ చేసి ఓటీఎం తీసుకున్నాం. 76,400 పుట్ ఆప్షన్ ఓటీఎం తీసుకున్నాను. అండ్ అదైతే 2,500 అయితే ప్రాఫిట్‌తో క్లోజ్ చేసాం. ఓకే. సో యాక్చువల్‌గా 10,000కి అయితే వెయిట్ చేయాలనుకున్నాను. కాకపోతే ఇక్కడ ఆల్మోస్ట్ ఇది మీరు చూసుకుంటే ఈ లెవెల్ 30 దగ్గర ఉంది కదా! 2 టైమ్స్ మార్కెట్ లో దగ్గర నుంచి 25 దగ్గర నుంచి 2 టైమ్స్ 80 వరకు వచ్చింది. సో అది చేసాము. కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్ అయితే కొంచెం లైక్ 5,000 రిస్క్ పెట్టుకున్నాను. దాని ప్రకారం 10,000 వరకు వెయిట్ చేద్దాం అనుకున్నాను. 2,500 ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాము.
కానీ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్. సో, ఎనీహౌ నేనైతే బయటున్నాను. అసలు జస్ట్ నార్మల్‌లో మొబైల్‌లో చూసుకున్నాను. అందుకే ఫాస్ట్‌గా లైక్ ఇది 5,000 దగ్గర స్క్వేర్ ఆఫ్ చేసి ఇమ్మీడియేట్‌గా ఓటీఎం అనేది తీసుకొని 2,500 దగ్గర స్క్వేర్ ఆఫ్ చేశాను. ఓకే. సో, 7,500 ఈస్ టుడేస్ ప్రాఫిట్. అండ్ ఎంట్రీ ఎందుకు తీసుకున్నాం మనం ఇక్కడ? సో, మీకు ఒక విషయం చెప్తున్నాను. ఓకే. ఆఫ్‌కోర్స్ యూట్యూబ్‌లో కూడా పెడతాను. యూట్యూబ్‌లో ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో అనేది వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను. ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను. మార్కెట్ ఎందుకు ఎంట్రీ తీసుకున్నాను ఫస్ట్? ఇక్కడ పాస్ట్ 3, 4 డేస్ నుంచి కూడా సిపిఆర్ అనేది డిసెండింగ్‌గా ఉంది. మార్కెట్ సిపిఆర్ కింద క్లోజ్ అవుతుంది. ఈరోజు మార్కెట్ సెంట్రల్ పీరియడ్ పైన ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ లెవెల్ నుంచి పైకి వెళ్ళొచ్చని చెప్పి అనుకున్నాము. సో, ఇమ్మీడియేట్‌గా మనం సెకండ్ క్యాండిల్ దగ్గర అలా బాటమ్ సిపిఆర్ క్రాస్ అవ్వగానే ఇక్కడ తీసుకున్నాము. 920 క్యాండిల్ క్లోజ్ అవ్వగానే తీసుకున్నాము. ఆ తర్వాత స్టాప్ లాస్ అనేది పెద్దదవుతది. ఈరోజు మనకి సెన్సెక్స్ ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి అడ్వాంటేజ్ వస్తది. ఓకే. ఎక్స్‌పైరీ డేస్ ఆప్షన్ సెల్లింగ్ అనేది మనకి కొంచెం పెద్ద స్టాప్ లాస్ పెట్టుకోవడానికి మనకి ఛాన్స్ ఇస్తది. సో, దానివల్ల నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ సినారియోస్‌లో లైక్ ఎక్స్‌పైరీ లేనప్పుడైతే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోను. ఐ విల్ వెయిట్ ఫర్ ద పుల్ బ్యాక్. ఓకే. ఈ డే లో దగ్గరికి వచ్చినప్పుడు లైక్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను. స్టాప్ లాస్ అనేది సిపిఆర్ కింద పెట్టుకుంటాను. టేక్ ప్రాఫిట్ ఏమో లైక్ చెప్పాను కదా సప్లై జోన్ ఎక్కడి వరకు వెళ్తది అనుకున్న మార్కెట్. కాకపోతే ఇక్కడ నుంచి పైకి వెళ్లి R1 ప్యూర్ దగ్గర నుంచి రివర్సల్ అయిపోయింది. అండ్ R4 నుంచి ఫేక్ క్యామెరిలా బ్రేక్‌ఔట్ అయింది. మార్కెట్ అనేది కిందకి వచ్చింది. ఎనీహౌ ఇప్పుడు ట్రెండ్ అనేది బేరిష్‌గా ఉంది కాబట్టి పాస్ట్ 3, 4 డేస్ నుంచి కూడా ట్రెండ్ బేరిష్‌గానే ఉంది కాబట్టి మనం తీసుకుంది ఏంటి లాంగ్ ఎంట్రీస్ తీసుకున్నాం. సో, అందుకని చెప్పి ఇంకా క్లోజ్ చేశాను. 10,000 వరకు కూడా వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయొచ్చు. బట్ ఈ 7,500 ప్రాఫిట్ వదులుకోవాలి. అప్పుడే 10,000 కోసం చేయాలి. అండ్ 1:2 అయిపోయిన తర్వాత ఇంకా హోల్డ్ చేయడంలో అది సెన్స్ కూడా ఏముండదు. 1:2 అకార్డింగ్ టు ట్రైలింగ్ టార్గెట్ అయింది. ఫస్ట్ స్టాప్ లాస్ అయితే నేను ఇది 100 దగ్గర తీసుకున్నాం కదా! 110 దగ్గర 160 పెట్టుకుందాం అనుకున్నాము. ఆ తర్వాత మార్చుకుంటూ వచ్చాం స్టాప్ లాస్ అనేది. అది అసల 160 మాక్సిమం 110 వరకు వెళ్ళలేదు. కాస్ట్ టు కాస్ట్ కూడా వెళ్ళలేదు. ఓకే. సో, దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో గాని, లేదంటే నా వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.